వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఆ ఉమ్మడి జిల్లాలో డైరీ కేంద్రం మరోసారి పొలిటికల్ డిషుమ్ సెంటర్ గా మారింది. సంఘం సమరం జిల్లా రాజకీయాల్లో మంటలు రేపుతోంది. టీడీపీ నేతల పెత్తనంలో నడుస్తున్న డైరీ టార్గెట్ గా పొలిటికల్ డైరీలో డైలాగులు పేలుతున్నాయి. విపక్ష వైసీపీ నేతలు చేసిన కామెంట్లు కాకరేపాయి. దానికి పరువు నష్టం దావాతో కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. దీంతో ఆ సంస్థ సాక్షిగా మరోసారి పొలిటికల్ చిచ్చు రాసుకుంది. ఇంతకీ ఏదా సంస్థ, ఎవరా నేతలు? రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు సంఘం డైరీ మరోసారి కేంద్ర బిందువుగా మారింది. సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై చైర్మన్, ఎండీ పరువు నష్టం దావా వేయడం రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది. రాజకీయ విమర్శల్లో భాగంగా సంఘం డైరీపై ఆరోపణలు చేయడం గత కొంతకాలంగా ఎక్కువైందంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యారోపణలతో ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు. అది కాస్త ఇప్పుడు విమర్శల స్థాయి దాటి ఏకంగా డిఫమేషన్ కేసేసేదాకా వెళ్లడం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సంఘం డైరీ గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం, రైతుల మేలు కోసం 1970లో ఏర్పడిన సంస్థ. దీనిపై మొదటి నుంచి టీడీపీ నేతల పెత్తనమే కొనసాగుతోంది. గతంలో పలువురు టీడీపీ నేతలు సంస్థకు చైర్మన్ గా పనిచేశారు. అయితే 2010లో ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీ విమర్శల జోరు మరింత ఎక్కువైంది. గత ప్రభుత్వంలో ఏకంగా ధూళిపాళ్ల నరేంద్రను సైతం టార్గెట్ చేశారని చెబుతారు. 2024లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సంఘం డైరీపై సెగలు మరింత రగిలాయి. రాజకీయ ఆరోపణలకు అది కేంద్ర బిందువుగా మారింది. కొన్నాళ్ల క్రితం మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేసేలా సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరించారని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ పెద్ద పోరాటమే చేశారు. 2025 ఆగస్టులో వచ్చిన వరదల సమయంలో రాజధాని కోసం పొన్నూరును ముంచేశారని అంబటి మురళి ఆరోపించారు. కొండవీటి వాగు నీటిని గుంటూరు ఛానల్ కు మళ్లించడంతో పొన్నూరు నియోజకవర్గం ముంపుకు గురైందని, పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు మురళి. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. దీంతో కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య వాగ్యుద్ధం నడిచింది. అది చివరకు వీధి పోరాటాల దాకా దారితీసింది. ఇక లేటెస్ట్ గా అంబటి మురళీకృష్ణపై పరువు నష్టం దావా వేశారు ధూళిపాళ్ల నరేంద్ర. మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో తనపై అంబటి మురళి అసత్య ఆరోపణలు చేశారని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కోర్టుకెక్కారు ధూళిపాళ్ల. అంబటి మురళి 5 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు ధూళిపాళ్ల విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావులపై సంఘం డైరీ ఎండీ గోపాలకృష్ణ మరో పరువు నష్టం దావా వేశారు. టీటీడీకి ఆవు నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టును గత ఏడాది సంఘం డైరీ దక్కించుకుంది. అయితే ఆవు పాలే సేకరించకుండా ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తారంటూ సంఘం డైరీ యాజమాన్యాన్ని సజ్జల, తుమాటి ప్రశ్నించారు. దీనిపై సంఘం డైరీ ఎండీ కోర్టును ఆశ్రయించారు. తాము పలు జిల్లాల్లో ఆవు పాలు సేకరిస్తున్నామని, ఆ వివరాలు తెలుసుకోకుండా తమ సంస్థపై ఆరోపణలు చేశారని కోర్టుకిచ్చిన ఫిర్యాదులో ఎండీ పేర్కొన్నారు. వైసీపీ నేతలు తమ సంస్థకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోర్టును సంఘం డైరీ సంస్థ కోరింది. ఈ రెండు పరువు నష్టం దావాలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. గత కొంతకాలంగా పొన్నూరులో నేతల మధ్య మాటల యుద్ధం తగ్గింది. అంత ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో వైసీపీ నేతలపై పరువు నష్టం పిటిషన్లు వేయడం మరోసారి వివాదానికి దారితీసింది. పరువు నష్టం దావాలపై వైసీపీ కౌంటర్ ఎలా ఉంటుందో అన్న చర్చ ఉత్కంఠ రేపుతోంది. మళ్లీ ధూళిపాళ్ల వర్సెస్ వైసీపీ వార్ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, చూసుకుందాం రా అంటూ తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు పేల్చే రోజులు పోయాయి. ఇప్పుడంతా నెట్టింటి పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ గట్టు మీద డిజిటల్ వార్ ను పీక్స్ కు తీసుకువెళ్తోందట గులాబీ పార్టీ. అధికార కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి, బీజేపీపై విమర్శలు చేయడానికి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఒక రేంజ్ లో ఉపయోగిస్తోంది. జెన్జీని ఆకట్టుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను ఎండగట్టడానికి డిజిటల్ స్పేస్ ని ఉపయోగించి పొలిటికల్ స్పేస్ ని ఆక్రమిస్తోంది బీఆర్ఎస్. వార్ వన్ సైడ్ అన్నట్టు డిజిటల్ రేస్ లో కారు దూసుకుపోతోందట. తెలంగాణ పాలిటిక్స్ లో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ మాంచి దూకుడు మీద ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా గులాబీ పార్టీ స్పీడ్ పెంచేసిందట. డిజిటల్ రూట్ లో కారు టాప్ గేర్ లో దూసుకుపోతోందని టాక్. డిజిటల్ వార్ కోసం కారు పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు దూసుకుపోతోందంటున్నారు. సోషల్ మీడియా అస్త్రంతో కాంగ్రెస్, బీజేపీలను ఇరుకును పెట్టి విమర్శలు, ఆరోపణల ముళ్లను గుచ్చుతోంది గులాబీ పార్టీ. అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వార్ పీక్స్ చేరింది.
టాపిక్ ఏదైనా కాంగ్రెస్ ని కార్నర్ చేసేందుకు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఉపయోగిస్తోందట కారు పార్టీ. అంశాల వారీగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రత్యర్థులకు చుక్కలు చూపించడమే లక్ష్యంగా గులాబీ దళం సరికొత్త స్ట్రాటజీతో రంగంలో దిగింది. డిజిటల్ వార్లో కాంగ్రెస్ బీజేపీలు వెనక్కి నెట్టి కారు పార్టీ గేరు మార్చి జోరు పెంచింది. కాంగ్రెస్ బీజేపీలు వెనక్కి నెట్టి డిజిటల్ స్పేస్ ని తన పొలిటికల్ స్పేస్ గా మార్చుకుందట బీఆర్ఎస్. అధికార పార్టీలో అంతర్గత విభేదాల నుంచి ప్రజా సమస్యల వరకు దేన్ని వదలకుండా ఆల్ ఇష్యూస్ ని కవర్ చేస్తూ పొలిటికల్ కవర్ డ్రైవ్ ను కొడుతోంది. కాంగ్రెస్ సర్కార్ని నెట్టింట ఎండగడుతోంది. ప్రాజెక్టులు, నీళ్లు, రైతుల కష్టాలు, 22A నిషేధిత భూములు అంశం ఏదైనా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. నియోజకవర్గాల నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు అంశం చిన్నదైనా పెద్దదైనా టార్గెట్ ఒక్కటే. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడమే లక్ష్యంగా చెలరేగిపోతోంది. ఇక యూత్ ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా మంత్రాన్ని బీఆర్ఎస్ జపిస్తోంది. జెన్జీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. యువతరం, నవతరం ఓటర్లను ఆకట్టుకోవాలంటే కటౌట్లు పనిచేయవని భావించి కంటెంట్ నమ్ముకుందట గులాబీ పార్టీ. ఆ కంటెంట్ తో నెట్టింట విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచిందని సమాచారం. ఇక యువతతో పాటు ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్ కున్న క్రేజ్ ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. దీనిలో భాగంగా జెన్జీతో కేటీఆర్ ఇంటరాక్ట్ అవుతున్నారు. దేశంలో విప్లవాలు, భూకంపాలు పుట్టిస్తోన్న జెన్జీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. దీంతో తమ రాజకీయ పోరాటంలో జెన్జీని భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విద్యార్థుల తరపున ఉద్యమాలు చేస్తోంది. లేటెస్ట్ గా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను భుజాన వేసుకుంది. దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ చేసింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బీఆర్ఎస్ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం పార్టీ ఐటీ వింగ్ మాత్రమే కాకుండా కీలక నేతలంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే గ్రౌండ్ లెవెల్ వరకు చేరుతుందని బీఆర్ఎస్ భావిస్తోందట. నెట్టింట నెరేటివ్ ని బిల్డ్ చేయడంలో ఎదురులేని పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిందంటున్నారు. మరి కారు జోరుకు కాంగ్రెస్, బీజేపీలు పగ్గాలు వేయగలుగుతాయా? ఆ నియోజకవర్గంలో ఎవ్వరు మారినా ఇసుక దందా మాత్రం మారదట. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు ఏ పార్టీ వచ్చినా సరే ఇసుకను పలహారం చేసేస్తున్నారట నేతలు. ఇక పైకి ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు ఇసుక అక్రమ దందాలో మాత్రం వచ్చే సొమ్మును మాత్రం వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నాయనే టాక్. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు ఇసుక దందాలు చేసి కోట్లు వెనకేసుకుంటే ఇప్పుడు మళ్లీ టీడీపీ వంతు వచ్చిందంటున్నాయట రాజకీయ వర్గాలు. ఇక అధికార పార్టీ నేతల మధ్య వాటా కోటా పేరుతో రచ్చరేగుతోందట. ఎవరైనా ఈ అక్రమ దందాకు అడ్డొస్తే రౌడీ గ్యాంగ్లతో చితకబాదిస్తున్నారట నేతలు. దీంతో శాండ్ దందా అడ్డు అదుపు లేకుండా సాగుతోందంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? చీరాల నియోజకవర్గంలో ఉచిత ఇసుక పాలసీని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది బహిరంగ రహస్యమే అయినా రాజకీయ నేతల జోక్యంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే, అటవీ శాఖల భూములు కావేవి ఇసుక తవ్వకానికి అనర్హం అంటూ వందల అడుగులు తవ్వి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఎవరైనా అధికారి ఈ దందాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లపై ఎదురుదాడికి తెగపడే శాండ్ మాఫియా ముఠాలు కూడా ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇసుక దందా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు వాటాలు అందుతూ ఉండడంతో వాళ్లు పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా ఇసుక మాఫియా వేళ్లూనుకుపోయిందని చెప్తారు. ఇక్కడ లభించే విలువైన సిలికాన్ ఇసుకను లారీలు తరలించి కోట్లకు పడగలెత్తిన నేతలు ఉన్నారంటారు. 2009కి ముందు అన్ని ప్రాంతాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా ఒక మోస్తరుగా జరిగేదట. అయితే 2009 తర్వాత చీరాల ఇసుక వ్యాపారాన్ని అప్పటి అధికార పార్టీ నేతలు విస్తరించారని లోకల్ టాక్. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారానికి తెరలేపినట్టు ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆమంచి స్వాములు దాడులకు తెగబడేవారని, ఇలాంటి ఘటనలతో చాలా కేసులు నమోదైనట్టు సమాచారం. ఆమంచి బ్రదర్స్ ను టచ్ చేయాలంటే అధికారులకు కూడా ముచ్చెమటలు పోసేవని లోకల్ టాక్. ఇక 2019లో టీడీపీ నుండి కరణం బలరాం గెలిచిన తరువాత కూడా ఈ అక్రమ ఇసుక వ్యాపారం రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపించిందని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఇక్కడ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎం కొండయ్య వంతొచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే కొండయ్య అండతో కొంతమంది కింది స్థాయి నేతలు ఇసుక దందాను ఎత్తిచ్చగా చేస్తున్నారట. ఈ ఇసుక ఆదాయంపై ఎమ్మెల్యే కొండయ్యకు బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కు మధ్య విభేదాలొచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయట. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు చీరాలలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయంటున్నారు. చీరాలలో ఇసుక రీచ్లు లేకపోయినప్పటికీ సొంత అవసరాలకు తీసుకువెళుతున్నామంటూ పగలు రాత్రి తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్స్ తో ఇసుకను తోలేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుకను స్థానికంగా వనరులుంటే తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఇక్కడి అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకున్నారట. ఇసుక తవ్వకాలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల ఇసుక దందాపై వచ్చిన ఫిర్యాదులపై ఏడాది క్రితమే సీఎం స్పందించారు. వెంటనే సమస్యను పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక అందజేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ని ఆదేశించారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదంటున్నారు స్థానికులు. ఏడాది క్రితం వేటపాలెం తహసీల్దార్ పార్వతి అక్రమ ఇసుక దందాను అడ్డుకునే యత్నం చేస్తే ఆ దుండగులు ఆమెనే అడ్డుకున్నారు. ఇక ఈ మధ్య పందళ్లపల్లి శివార్లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆర్టీఐ కార్యకర్త నాగార్జునరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేస్తే దుండగులు ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే కొండయ్య ప్రోద్బలంతోనే నాగార్జునరెడ్డిపై దాడి జరిగిందని ఆయన భార్య నాగజ్యోతి ఆరోపించారు. తిలాపాపం తలాపిడికడు అన్నట్టు అన్ని పార్టీల నేతలకు ఇసుక దందాలో భాగం ఉండడం వల్లే ఇది ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి చీరాలకు శాండ్ మాఫియా నుండి విముక్తి కల్పించాలని జనం కోరుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతుంటే ఆ జిల్లాలో మాత్రం రివర్స్ గేర్ పడుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ జిల్లాలో ఏకంగా 2 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది బీజేపీ. అలాంటి కమలం ఇప్పుడు అక్కడి అంతర్గత కుమ్ములాటలతో కుమిలిపోతోందని టాక్. దీనికి అంతటికీ ఆ జిల్లా అధ్యక్షుడే కారణమని సీనియర్లు సీరియస్ అవుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసిన తమను కాదని కొత్త వాళ్లను అందలమెక్కిస్తున్నారని వాళ్ళు భగ్గుమంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాం, కానీ సమయం వచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారట సీనియర్లు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది రచ్చ? ఎవరా కమలం నేతలు? నిర్మల్ జిల్లా ఇప్పుడు కాషాయ పార్టీ కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 2టిని బీజేపీ కైవసం చేసుకుంది. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో గెలిచి ఖానాపూర్ నియోజకవర్గాన్ని త్రుటిలో కోల్పోయింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ జిల్లాలో గత 2.5 ఏళ్లలో బీజేపీ ఊహించని విధంగా పుంజుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలను రాబట్టింది. బీఆర్ఎస్ పొత్తుతో ఖానాపూర్లో, అటు ముథోల్ నియోజకవర్గంలోని భైంసా మున్సిపాలిటీని స్వతంత్రుల మద్దతుతో తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రితీష్ రాథోడ్ వ్యవహార శైలితోనే అసలు చిక్కొచ్చు పడిందంటున్నారట ఆ జిల్లా కమలదళం సీనియర్ లీడర్లు. బీజేఎల్పీ నేతగా నిర్మల్ జిల్లాకే అధిష్టానం అవకాశం కల్పించినా పార్టీలో ప్రస్తుత పరిస్థితులు బాగోలేవని టాక్. అసెంబ్లీ ఎన్నికల ముందున్న జోష్ పార్టీలో ఇప్పుడు లేదంటున్నారు కేడర్. జిల్లా అధ్యక్షుడి పోకడలే దీనికి కారణమని జిల్లా కాషాయ పెద్దలు ఆరోపిస్తున్నట్టు సమాచారం. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రితీష్ రాథోడ్ని నియమించి 1.5 పూర్తయింది. అయినా ఇప్పటిదాకా జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో జిల్లా స్థాయి సమగ్ర సమావేశం నిర్వహించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోందని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని బీజేపీ సీనియర్లు, జూనియర్ల మధ్య గ్యాప్ పెరిగిపోయిందంటున్నారు. మరోవైపు నిర్మల్ నియోజకవర్గంతో పాటు అటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందని లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇదిలాగే కొనసాగితే రాబోయే 2 ఏళ్లలో పార్టీ పరిస్థితి అధపాతాళానికి చేరుతుందని వాళ్లు హెచ్చరిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. నాన్ లోకల్ లీడర్ను జిల్లా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడమే దీనికి కారణమని ఓ వర్గం బలంగా వాదిస్తోందని సమాచారం. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా పనిచేసే రితీష్ రాథోడ్కు అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో పెద్ద చర్చ జరిగింది. కానీ అంతిమంగా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ జిల్లా అధ్యక్షుడితో కలిసి నడిచేందుకు సీనియర్లు ముందుకొచ్చారు. అయితే జిల్లా అధ్యక్షుడు మాత్రం సీనియర్లను పక్కన పెట్టి పార్టీలు మారొచ్చిన నేతలను అక్కున చేర్చుకుంటున్నారట. పార్టీనే నమ్ముకున్న సీనియర్ కేడర్ను ఆయన లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో సీనియర్లంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని సమాచారం.
నిర్మల్ బుథోల్ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్న క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం శ్రమించిన గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్నారు అని చర్చ సాగుతోందట. ఎన్నికల వేళ కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పిన పార్టీ పెద్దలు ఇప్పుడు అదే కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ జిల్లాలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని, నాయకులను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని, కానీ అలాంటి చర్యలేవి పార్టీలో కనిపించడం లేదంటున్నారట సీనియర్లు. అయితే నిర్మల్ బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ వర్గం మాత్రం జిల్లాలో బీజేపీకి ఎదురే లేదని, ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమంటోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు. పార్టీలోకి కొత్త రకం వస్తేనే జోష్ పెరుగుతుందని, అయినా సీనియర్లను పార్టీ దూరం చేసుకోదంటున్నారట వాళ్ళు. సీనియర్లకు పార్టీ సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని చెబుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీలో నిర్మల్ లొల్లి కాకరేపుతోంది. మరి దీన్ని అధిష్టానం ఎలా సెటరైట్ చేస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి యాక్టివ్ అవుతున్నారా? ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఆమె యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంపై ఎమ్మెల్యే భార్య దృష్టి పెట్టడంతో ఫ్యాన్ పార్టీలో గుబులు మొదలైందా? ఆయన సాధారణ ఎమ్మెల్యే కాదు, వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది. ఎస్, ఆయనే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఇక మిస్సెస్ బాలయ్య దూకుడుతో వైసీపీ పరేషాన్ అవుతోందట. ఇంతకీ బాలకృష్ణ దంపతుల దూకుడు వెనుక పొలిటికల్ వ్యూహం ఉందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబుల్ స్ట్రాటజీతో వైసీపీకి ట్రబుల్ పెంచేశారా? హిందూపురం పాలిటిక్స్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య వరుస పర్యటనలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. స్వాతంత్ర దినోత్సవంలో మిస్సెస్ బాలయ్య పాల్గొనడమే కాకుండా ప్రజలకు క్యాడర్కు అందుబాటులో ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య దూకుడుతో పరేషాన్ అవుతున్న ఫ్యాన్ పార్టీని మిస్సెస్ బాలయ్య కూడా కంగారు పెట్టిస్తున్నారట. ఇక టీడీపీకి 4 దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉంది హిందూపురం. ఒకవైపు సినిమాలు, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కార్యక్రమాల్లో బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన పట్టు సడలలేదని చెప్తారు. అయితే షూటింగ్లో గాయం కారణంగా బాలకృష్ణ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్యాడర్ డీలా పడకుండా చూసేందుకు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి రంగంలోకి దిగారు. హిందూపురంలో ఆమె స్పీడ్ పెంచారని టాక్. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు క్యాడర్తో తరచూ సమీక్షలు జరుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గానికి వస్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను నిరంతరం అందుబాటులో ఉంటానని తమ్ముళ్లకు బలమైన మెసేజ్ పంపిస్తున్నారు. మరోవైపు హిందూపురం వైసీపీలో ఇప్పటికే అంతర్గత పోరు ముదిరి పాకాన పడిందట. వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించిన వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో హిందూపురం వైసీపీ దారం తెగిన గాలిపటంలా మారిందని టాక్. ఈ పరిణామాలతో దీపిక డిఫెన్స్ లో పడ్డారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నందమూరి దంపతుల పొలిటికల్ స్పీడ్ కు చెక్ పెట్టడం వైసీపీకి అంత తేలిక కాదనే చర్చ జరుగుతోందట. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామాలు వైసీపీ క్యాడర్ ను కుంగదీస్తున్నాయంటున్నారు. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి యాక్టివ్ అవడం చూస్తుంటే ఇక్కడి రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలైనట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ఈక్వేషన్ల నేపథ్యంలో వసుంధర మార్క్ పాలిటిక్స్ కి కొత్త అర్థాలు ఉన్నాయంటున్నారట పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో హిందూపురంలో 6 సార్లు వసుంధర పర్యటించారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. బాలకృష్ణకు హిందూపురంలో 4 పిఏలున్నా అటు ప్రజల్లో ఇటు క్యాడర్లో ఎక్కడా చిన్న గ్యాప్ లేకుండా స్వయంగా గ్రౌండ్ రియాలిటీపై వసుంధర ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హిందూపురం స్థానిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలంటూ నేతలు, కార్యకర్తలకు బాలయ్య దిశానిర్దేశం చేశారు. దీంతో స్థానిక సమరంలో టీడీపీ శ్రేణులను ముందుండి నడిపించేందుకు వసుంధర స్వయంగా రంగంలోకి దిగారని చెప్తున్నారు.
వరుస పర్యటనలు, హిందూపురం రాజకీయాల్లో వసుంధర యాక్టివ్ అవడం వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోందట. డీలిమిటేషన్లో భాగంగా హిందూపురం నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం టౌన్, హిందూపురం రూరల్ పేరుతో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అలా జరిగితే 2 నియోజకవర్గాల్లోనూ బాలకృష్ణ దంపతులు పోటీకి దిగుతారనే ప్రచారం జోరందుకుందట. ఇక సీఎంగా చంద్రబాబు బిజీగా ఉంటే కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఆయన సతీమణి భువనేశ్వరి చూసుకుంటున్నారు. అదే స్ట్రాటజీని హిందూపురంలో వసుంధర అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టు బాలయ్య దూకుడుకు వసుంధర స్ట్రాటజీ తోడు కావడంతో స్థానిక సమరంలో వార్ వన్ సైడ్ అంటూ పసుపు సైన్యం కదం తొక్కుతోంది.